కానీ మహాత్ములు భగవంతుని భక్తి చేసేవారు అలా కాదు. నిరంతరము వారి గురించి తపన ఉంటుంది, వారి గురించి చర్చ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కూడా ఆ జ్ఞాన చర్చ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు నిలుచున్నా, కూర్చున్నా, పడుకున్నా ఆ భగవంతుని యొక్క చర్చ గురించి ఉంటుంది. ఎక్కడ వాళ్ళు ఉన్నారో అక్కడ సత్సంగం జరుగుతుంది వాళ్ళు. అయితే సామాన్య జనులకు ప్రాపంచిక విషయాల మీద, ఆర్థిక విషయాల మీద, బిజినెస్ అంటే ఈ విషయాల మీద వాళ్ళ చింతన ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. మహనీయుల యొక్క అంతఃకరణం అంతే పరమాత్మ ఎందే లగ్నమై ఉండును. వాళ్ళ మనస్సు, చిత్తము, ప్రాణము అంత అణువణువు కూడా, కణకణం కూడా వాళ్ళ భగవంతునిచే నిండిపోయి ఉంటుంది మొత్తం. అట్లా జ్ఞానులు శాశ్వతమగు దైవ వస్తువును తమ దృష్టిని కేంద్రీకరించుచుందురు. పూర్తిగా తన ధన మనస్సులను భగవంతుడికి అర్పించుకుంటారు. అది ఆరతిలో తన మనస్సులను అర్పించదము ఆ భగవంతుడిని. భక్తులు, జ్ఞానులు పరమ భాగవతములు భగవానుని అవ్యయత్వము, మహిమను తెలుసుకొని అటువంటి వారు ఎప్పుడూ ఆ పరమాత్మను గురించి ఒకరికొకరు బోధించుకుంటారు. ఆ భగవంతుని గురించి వాళ్ళు తెలుసుకున్నారు ఆల్రెడీ. ఇంత శోధించి కఠిన తపస్సు చేసి ఆహారము నిద్ర లేక వాళ్ళు భగవంతుని తెలుసుకొని అదే ప్రేమలో ఏమవుతారు, ఇంకొక దానిలో ఉండరు వాళ్ళు. ఇది ఏ బ్రహ్మ అభ్యాసం అనును. వారేది మాట్లాడినా అది దైవ సంబంధమైన విషయమే ఉండును. వారు ఏది మాట్లాడినా చూసినా దైవాన్ని చూస్తారు, ఆత్మనే దర్శించుకుంటారు. ఏది మాట్లాడినా వాళ్ళు ప్రతి ఒక్క అక్షరం శబ్దం వెళ్ళినా కూడా వారి నుండి వెలువడుతూనే ఉంటుంది దైవం. ఎందుకంటే వాళ్ళకు మహిమ ఉంటుంది. దైవం సత్యవాక్యం. వాళ్ళు ఏది మాట్లాడాలి, వాళ్ళు దర్శనం ఇచ్చినా, వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చినా, వాళ్ళ దర్శనం ఇచ్చిన వాళ్ళంతా మహిమ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎప్పుడు అంటే లీనమై ఉంటారు. కాబట్టి మహాత్ములు దేవి యందు జనులకు ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారో దాని గురించి రోజంతా ప్రసంగిస్తారు. బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది, ఏదైనా వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని వాళ్ళకు ఎలా చిత్తమంతా దాని మీదే ఉంటుందో సంత మహాత్ములు కూడా భగవంతుని గురించి ఉంటుంది వాళ్ళకట్ట. వాళ్ళకు కూడా ధ్యానం అలవాటు కావాలి. ఓన్లీ కేవలం ధ్యానంలో ఒక 10 నిమిషాలైనా మందిర్లో కూర్చోమని. ఇంట్లో మనం ఉజ్జగించి చెప్పుకొని రావాలి. మందిర్లో శబ్దంగా కూర్చోవాలి, ధ్యానం చేయాలి, శ్రద్ధగా వినాలి. వాళ్ళకు కూడా శక్తి పడుతుంది. వాళ్ళు కొద్దిసేపు కూర్చున్నా కూడా ఎన్నో ఉడకాలకుండా శరీరాన్ని ఇంద్రియాలను కలిగేది. ఇంద్రియాలు తదేక నిష్ఠతో మనం ఏంటివంటే ఆ శక్తిపాతం అవుతుంది, శబ్దపాతం వినేటప్పుడు. ఇది శబ్దపాతం అంటారు. దీంట్లో చాలా మహిమ ఉంది. కాబట్టి దుఃఖ నివారణ కొరకు ప్రతి దినము నిర్మల హృదయంతో అచంచల భక్తితో మొదట భగవంతుని ఆరాధన, ధ్యాన సాధన, సత్సంగం కానీ నిరంతరం ఏదో ఒక సమయంలో చేయాలి. ఒక్కరోజు మనం అన్నం ఒక్క పూట తినకుంటే మనకు కడుపు. అలాగే ఈ ఒక్క పూటే ఒక్కటి లేకపోతే కూడా మనకు ఏదో వెలితి కనిపిస్తుంది. దాన్ని పూర్తి చేయాలి. రోజు దీనికి కేటాయించుకోమంటున్నాం. భగవంతుణ్ణి ధ్యానించే వారి యొక్క హృదయము ఆ సర్వేశ్వరుడు ఎట్లా తెలుసుకుంటాడు అంటే దూరంలో లేడు. ఆత్మభావన ప్రతి జీవి యొక్క హృదయంని విరాజిల్లుచు సమస్తము గమనిస్తున్నాడు. లైట్ ఎట్లా అంతా తెలుస్తున్నదో, సూర్యుడు ఎట్లా లోకాన్ని చూస్తున్నాడో కిరణాలతోటి, ఆత్మ మన హృదయంలోనే ఉండి సమస్తం చూస్తూ ఉన్నది. ఆత్మదేవుడు లేకుండా అసలు మనం లేనే. మనకు 2 కళ్ళకు కనబడవచ్చు, కానీ మనల్ని బయట అన్నీ చూస్తున్నాడు. కానీ నువ్వు రోజు ఆత్మను ధ్యానం చేసే భూమి మీద నమ్మకంతో నేను సంఘటనలు మాత్రం రక్షిస్తాను. మనకు కరెక్ట్ టైంకు ఏం చేయాలో అది చేస్తాం. మనం ఏదైనా మర్చిపోయినా కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. ఏదన్నా మనము పనిలో పడి ఏదైనా మర్చిపోతాం కదా, మళ్ళీ మనం స్మరణ యాద తీసుకొస్తారు. మళ్ళీ అది యాద వచ్చినా కూడా ఇంకొకళ్ళని ఎవరైనా యాద చేస్తారు, చెప్తారు. దీనికి సమాధానం
దృష్టి నుండి ఎవరైనా తప్పించుకునే సాహసం ఎవ్వరూ చేయరు. దేవుని నుండి త్రినేత్రుడు, మన కళ్ళకు కనబడకుండా ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు, అన్ని గమనిస్తూనే ఉంటాడు భక్తులు. ఆయన దృష్టి నుండి ఎవ్వరూ तप्पिंचुकोलेर असेल. विना सांगतो तुम्हाला, विना विना उभा केल्याशिवाय वाजतच नाही, कीर्तनच होत नाही. पंचतत्वाचा विना हे, पंचतत्वाचा विना गुरु विनय वादे विना. चार खुंट्या चार मनी स्वहं शब्द उमटे ध्वनी. निर्गुणता लावेला माया घोर मिळवेला, मी ध्यान करा म्हणा लागलो. हे विना उभा करायचा म्हणजे ध्यानाला बसा. हे भी चार मनी, हे एक षण्मुखी मुद्रा है. पण हे हठयोग आहे बरं, असं करून करसाल नाही तर बाबांना दाखवलं. हे हठयोग आहे, हे सहज योग आहे. असं सहज बसायचं, या भुरकुटमध्ये ध्यान करायचं. मंत्र नाही, 21,600 जप चालू आहे. 9 महिने आपण माईच्या गर्भामध्ये तेच जपला. तिथं जळालो नाही आपण 9 महिने, डाग लागला नाही. आता तिथं कोणतं नाम घेतलं, कसे जगलो, हे तुकाराम बाबाचा परमात्मा पुढे आला. जन्मातेचे मुळ पहावे